reading source code, so I know more about you now. Is largely wannabe entrepreneurs in India, and I feel like हम उन्हें ये बताते हैं कि एक इंडस्ट्री में entrepreneur बनने के लिए నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. పెద్ద పెద్ద చదువులు లేకపోయినా కృషి పట్టుదల ఉంటే ఎలాంటి విజయాలైనా సాధించవచ్చు. అంబరాన్ని అందుకోవచ్చు, సంద్రాన్ని సైతం అవలీలగా దాటొచ్చు. ఇలా ఎంతటి అసాధ్యాన్నైనా సరే సుసాధ్యం చేయొచ్చు. చిన్న జాబ్తో కెరియర్ను స్టార్ట్ చేసి ఇప్పుడు దేశంలో ఒక బిలియనీర్గా ఎదిగారు. ఆయన మరెవరో కాదు, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్న నిఖిల్ కామత్. మరి ఆయన ఏం సాధించారు, ఆయన సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ. దయచేసి ఈ స్టోరీని చూడండి, మిగతా మిత్రులకు కూడా దీన్ని షేర్ చేయండి. reading source code, so I know more about you now. Is largely wannabe entrepreneurs in India, and I feel like हम उन्हें ये बताते हैं कि एक इंडस्ट्री में entrepreneur बनने के लिए దేశంలోని అతిపెద్ద స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెరోదా వ్యవస్థాపకులు నిఖిల్ కామత్. ఇప్పుడు ఆయన భారత అపర కుబేరుల్లో ఒకరు. అయితే నిఖిల్ కామత్కు చదువు అంటే అస్సలు ఇష్టం ఉండేదే కాదు, కానీ బిజినెస్ పై ఇంట్రెస్ట్ ఎక్కువ. ఈ క్రమంలో ఆయన 14 ఏళ్లకే వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు, సీక్రెట్గా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కూడా అమ్మేవారట. ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఫోన్ల వ్యాపారాన్ని వదిలేశారు. 17 ఏళ్ల వయసులో కాల్ సెంటర్లో 8,000 రూపాయల జీతానికి పనిచేశారు. అదే టైంలో ట్రేడింగ్ నేర్చుకున్నారు. ఇక్కడే ఆయన లైఫ్ టర్నింగ్ తీసుకుంది. నిఖిల్ కామత్ 18 ఏళ్లకే స్టాక్ ట్రేడింగ్ చేసేవారు. ఆయన టాలెంట్ చూసి ఆఫీస్లోని కొలీగ్స్ కూడా డబ్బులు ఇచ్చేవారు. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పేవారు. మంచి లాభాలు వచ్చేవి. దీంతో ఆయన పేరు అందరికీ తెలియడం స్టార్ట్ అయింది. ఆఫీస్లో చాలామంది నిఖిల్ కామత్ సలహాతోనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారట. అయితే నిఖిల్ తర్వాత ఆ జాబ్ని మానేశారు. తన బ్రదర్ నితిన్ కామత్తో కలిసి జెరోదా సంస్థను మొదలుపెట్టారు. అది సక్సెస్ కావడంతో కోట్లకు పడగలెత్తారు. నిఖిల్ కామత్ సెప్టెంబర్ 5, 1986లో జన్మించారు. 10th క్లాస్ వరకు చదువుకున్నారు. ఆయనకు ఎలాంటి అఫీషియల్ డిగ్రీ అయితే లేదు. కాల్ సెంటర్లో పనిచేస్తూనే మరోవైపు ఈక్విటీ ట్రేడింగ్ చేసేవారు. తర్వాత తన బ్రదర్తో కలిసి మొదట కామత్ అసోసియేట్స్ ప్రారంభించారు. తర్వాత 2010లో స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెరోదాను స్టార్ట్ చేశారు. 2015 తర్వాత ఈ సంస్థకు బయట నుంచి ఫండింగ్ వచ్చినప్పటికీ ఒత్తిడి లేని వ్యాపారం కోసం దాన్ని తిరస్కరించారు. అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే గొప్ప స్థాయికి చేరుకుంది. ప్రజెంట్ భారత బ్రోకరేజ్ మార్కెట్లో అగ్రగామిగా కొనసాగుతోంది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న జెరోదా సంస్థకు గత ఏడాది నాటికి 10 మిలియన్లకు పైగా క్లయింట్స్ ఉన్నారు. అంతేకాదు, దేశంలోని అతిపెద్ద ఆన్లైన్ బ్రోకరేజ్ సంస్థల్లో జెరోదా ఒకటిగా నిలిచింది. అయితే చిన్నతనంలో చదువు మానేసిన నిఖిల్ కామత్కు అప్పుడు డబ్బు సంపాదించడమే తన లక్ష్యంగా ఉండేది. ఎందుకంటే నిఖిల్ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. చదువును ఆయన మధ్యలోనే ఆపేసినప్పటికీ నిఖిల్ పేరెంట్స్కు మాత్రం అతనిపై పూర్తి నమ్మకం. అంతేకాదు, వాళ్ళెప్పుడూ ఒకే మాట చెప్పేవారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చెయ్యొద్దు అని. ఓ సందర్భంలో నిఖిల్ మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. స్కూల్ డ్రాప్అవుట్ నుండి కాల్ సెంటర్లో పనిచేయడంతో పాటు జెరోదా, ట్రూ బెకన్ వరకు తన జర్నీలో 2-3 విషయాలను గుర్తించానని చెప్పారు. తాను బిలియనీర్గా మారడం వల్ల తన లైఫ్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. అంతేకాదు, తాను ఇప్పటికీ రోజులో 85% పనిచేస్తున్నానని చెప్తారు నిఖిల్ కామత్. ఇక కామత్ జూన్ 2023లో తన సంపద మొత్తంలో సగం వరకు సమాజానికి విరాళంగా ఇస్తానని ప్రామిస్ చేశారు. ఇలా భారత్లో ది గివింగ్ ప్లెడ్జ్ చేసిన వారిలో అతి పిన్న వయస్కుడిగా నిలిచారు కామత్. అయితే 1000 కోట్లు సంపాదించినప్పటికీ నిఖిల్ రెంట్ హౌస్లోనే ఉంటున్నారని తెలుస్తోంది. దీనికి ఒక కారణం ఉంది. ఆస్తిలో ఇన్వెస్ట్ చేయడానికి ఆయన వ్యతిరేకం. రియల్ ఎస్టేట్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే అద్దె ఇంటిలో ఉంటున్నట్లు గతంలో చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆయన ఎప్పుడు యువతకు మరో మాటను కూడా చెబుతూ ఉంటారు. ఎవరైనా సరే ఇప్పుడు బాధపడే విషయాలను పట్టించుకోవద్దు అంటారు. రేపు చేయాల్సింది ఈరోజు ఎందుకు చేయకూడదని భావించాలి. ఎలాగైనా నేను చేస్తాను అనే పట్టుదలతో ముందుకెళ్ళాలి అనుకుని ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. అంతేకాదు, నిఖిల్ కామత్ పాడ్కాస్టర్గాను వ్యవహరిస్తున్నారు. నిజానికి నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లు చాలా పాపులర్. ఇవి ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, అలాగే వ్యాపారాలకు సంబంధించినవి ఉంటాయి. ఇందులో ఆయన బ్రదర్ నితిన్ కామత్ కూడా పాల్గొంటారు. పీపుల్ బై WTF అనే సిరీస్తోనే నిఖిల్ కామత్ పేరు యావత్ ప్రపంచానికి తెలిసింది. ఈ పాడ్కాస్ట్ సిరీస్లో పలువురు ప్రముఖులు, వ్యవస్థాపకులు పాల్గొన్నారు. ఇందులో వ్యక్తిగత వృద్ధి, పెట్టుబడులతో పాటు జీవితంలోని వివిధ అంశాలపై లోతైన చర్చలు ఉంటాయి. నిఖిల్ కామత్ నిర్వహించే పాడ్కాస్ట్లో ఇప్పటివరకు ప్రధాని మోదీ, ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేఖనితో పాటు వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా, పారిశ్రామికవేత్త కుమార్ బిర్లా వంటి పలువురు అగ్రశ్రేణి వ్యక్తులు కూడా ఉన్నారు. అంతేకాదు, రీసెంట్గా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఈ పాడ్కాస్ట్లో పాల్గొన్నారు.
ఈ పాడ్కాస్ట్లో మస్క్ భవిష్యత్తు పరిణామాలను కూడా అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ కారణంగా ఎవరికి పనిచేసే అవసరం ఉండని సౌలభ్యం 20 ఏళ్లలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. అలాగే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా కీలక విషయాలను పంచుకున్నారు. ఇటీవలే ప్రధాని మోదీతో నిఖిల్ కామత్ చేసిన పాడ్కాస్ట్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రాజకీయాలు, వ్యవస్థాపకతతో పాటు నాయకత్వ సవాళ్లు వంటి అనేక కీలక విషయాలు చర్చించారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మన్ కీ బాత్లో తన గొంతుకను వినిపించిన మన ప్రధాని మోదీ కామత్ ద్వారానే పాడ్కాస్ట్ వరల్డ్లోకి అడుగుపెట్టారు. నిఖిల్ కామత్ హోస్ట్గా నిర్వహించిన ఈ షోలో మోదీ కీలక విషయాలు పంచుకున్నారు. అంతేకాదు కామత్ బ్రదర్స్ జెరోదా గురించి, వారి వ్యాపార ప్రయాణం వంటి విషయాలను యూట్యూబ్లో ఆస్క్ మీ ఎనీథింగ్ అనే పేరుతో సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ కష్టపడే తత్వం, సరైన నిర్ణయాలతో ఆర్థిక ప్రపంచంలో ఉన్నత స్థానాన్ని ఎలా సంపాదించుకోవచ్చో కామత్ లైఫ్ జర్నీ మనకు తెలుపుతుంది. మొత్తంగా ఎవరైనా సరే సక్సెస్ అందుకోవాలంటే నేను చేస్తాను అనే పట్టుదలతో ముందుకు అడుగులు వేయాలి. నమ్మకం, పట్టుదల ఉంటే మనం ఏం చేసినా విజయాన్ని సాధించగలం, జీవితంలో రాణించగలం అనడానికి నిఖిల్ కామత్ సక్సెస్ స్టోరీనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ అంశంపై కామెంట్ చేయండి. ఇతని స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేస్తూ మన మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.